ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలానే ల్యాండింగ్ చేసే సమయంలో కొన్నిసార్లు పక్షులు ఢీకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. తరచూ జరుగుతున్న ఈ విమాన ప్రమాదాలు అందరిలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. చాలా వరకు సాంకేతిక లోపాలను గమనించి పైలట్లు వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నాయి. కొన్నిసార్లు మాత్రం దురదృష్టవశాత్తు గాల్లోనే ప్రాణాలు వదిలిన విషాద ఘటనలు ఉన్నాయి. తాజాగా టేకాఫ్ అయిన కాసేపటికే విమాన టైరు ఊడింది. జపాన్కు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ జెట్ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరింది. అనంతరం లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోయింగ్ 777-200 విమానం శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్లోని ఒసాకాకు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్లోని ఓ టైరు ఊడిపోయింది. అది విమానాశ్రయంలోని పార్కింగ్ లాట్లో ఉన్న కారుపై బలంగా పడింది. దీంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. టైరు ఊడిన విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దించేశారు. అది సురక్షితంగా ల్యాండ్ అయిందని, అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించామని ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఘటన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. బోయింగ్ 777 విమానాల్లో 2 ల్యాండింగ్ గేర్లకు 6 చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్ను డిజైన్ చేశారు. తాజా ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.